stress and strain. Vikruti, Pratibalam. So let us see what is stress. Now, if you take a wire and suspend it, and if you try to pull it down by exerting some force, this force is called as pulling force. You can call it as external force. You can call it as applied force. Okay? And this is also called as, more than all this is called as deforming force. So this pulling force, external force, applied force, when you look at it, all these forces are trying to deform. This is called deforming force. Why do you call it as deforming force? You just analyze the word deforming. It is trying to deform the body. It is trying to bring in some change in the body. That is called as deforming force. So the moment the deforming force is acting in one direction, the moment deforming force acts, immediately comes another force from within the body which tries to restore the body back in the original position. That force is called as restoring force. So this restoring force per unit area is called as stress. Stress is equal to, stress is defined as restoring force by area, unit area. The restoring force per unit area is called as stress. ప్రతిబలం అంటే మనం ఎలా నిర్వచిస్తాం ఇక్కడ చూడండి. నేను ఒక తీగ, ఏదో ఎనీ తీగే అవసరం లేదు, ఏ షేప్ లో ఉన్నదైనా మీరు తీసుకోవచ్చు. దాని మీద నేను బాహ్య బలాన్ని ప్రయోగిస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, దానిలో మార్పు కలగవచ్చు. ఓకే, సో అందుకని దీనిని విరూపణ బలము అంటాం. తెలుగులో విరూపణ బలము. ఎందుకు విరూపణ బలం అంటాం? దాని రూపాన్ని మారుస్తోంది కాబట్టి దానిని విరూపణ బలం అంటాం. సో విరూపణ బలం ఎప్పుడైతే ఉంటుందో వస్తువులో నుంచి పునఃస్థాపక బలం యాక్ట్ వస్తుంది. సో విరూపణ బలం డౌన్వర్డ్ డైరెక్షన్, కింది దిశలో ఉంటే పునఃస్థాపక బలం ఊర్ధ్వ దిశలో ఉంటుంది. ఈ రెండు, విరూపణ బలం, పునఃస్థాపక బలం, ఈ రెండు వ్యతిరేక దిశల్లో ఉంటాయి. ఓకే, వస్తువు సమతా స్థితిలో ఉన్నప్పుడు ఈ పునఃస్థాపక బలము, విరూపణ బలము ఒకదానికొకటి ఆపోజిట్ వ్యతిరేక దిశల్లో పనిచేస్తూ ఉంటాయి. ఈ పునఃస్థాపక బలం ఏకాంక వైశాల్యముపై పనిచేసే పునఃస్థాపక బలాన్ని మనం ప్రతిబలంగా నిర్వచిస్తాం. ఐ రిపీట్, ఏకాంక వైశాల్యంపై పనిచేసే పునఃస్థాపక బలాన్ని మనం ప్రతిబలంగా నిర్వచిస్తాం. సో ఈ చాప్టర్ లో మీకు స్ట్రెస్, స్ట్రెయిన్, ప్రతిబలం, వికృతి, ఈ రెండు టర్మ్స్ అర్థమైపోతే లెసన్ అయిపోయినట్టే. ఓకే, సో అది స్ట్రెస్. మరి లెటస్, సో ప్రతిబలం, ఇస్ దట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? బాహ్య బలాన్ని అనువర్తింపజేసినప్పుడు ఆ బాహ్య బలాన్ని మనం ఇంకో పేరుతో కూడా పిలుస్తున్నాం ఇక్కడ. దాని పేరేంటి? విరూపణ బలం. ఎందుకు విరూపణ బలము అన్నామంటే అది రూపాన్ని, ఇట్ ఈస్ ట్రైంగ్ టు చేంజ్ ద ఫార్మ్ ఆఫ్ ద బాడీ. దాట్స్ వై యు కాల్ ఇట్ యాజ్ విరూపణ బలం. విరూపణ బలం ఎప్పుడైతే ఉందో మరుక్షణం ఫ్రమ్ విత్ ఇన్ ద బాడీ ఇంకో ఫోర్స్ వస్తుంది. అది విరూపణ బలానికి వ్యతిరేక దిశలో పనిచేస్తుంది. అది ఏం చేస్తుంది? వస్తువుని యథాస్థితిలో కొనసాగించడానికి ప్రయత్నిస్తుంది. సో సమతా స్థితిలో ఈ విరూపణ బలము, పునఃస్థాపక బలము ఒకదానికొకటి వ్యతిరేక దిశల్లో ఉంటాయి. ఈ పునఃస్థాపక బలం ఏకాంక వైశాల్యంపై పనిచేసే పునఃస్థాపక బలాన్ని మనం ప్రతిబలంగా నిర్వచిస్తాం. నౌ లెట్ us see, మరి దీని యొక్క మితులేంటి, ప్రమాణాలేంటి, అది మనం చూద్దాం. సో స్ట్రెస్,
restoring force by area. Hence, its SI unit of stress. SI unit of stress ఏమవుతుంది? Force. Force unit Newton. Area unit meter square. So, Newton meter to the power of -2. అది దాని యొక్క SI ప్రమాణం. ప్రతిబలం యొక్క SI ప్రమాణం. SI ప్రమాణం ఏమవుతుంది? న్యూటన్ మీటర్ టు ది పవర్ ఆఫ్ -2. మరి దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములా, మితి ఫార్ములా ఏమవుతుందో చూద్దాం. మితి ఫార్ములా ఇక్కడ ఉంది. ఫార్ములా స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు రిస్టోరింగ్ ఫోర్స్ బై ఏరియా. సో ఫోర్స్ అంటే ఫోర్స్ యొక్క మితి ఫార్ములా ఏంటమ్మా? mLT to the power of -2 and area L square. 1L will cancel with this and you will get M1 L -1 T -2 the ప్రతిబలం లేదా స్ట్రెస్ యొక్క dimensional formula. Now come in, let us discuss about strain. Strain is defined as the ratio of change in dimensions to the original dimension. Strain is equal to change in dimensions by original dimension. So, since strain is the ratio of the same two physical quantities, it has no units and no dimensions. So that is about strain, change in dimension by original dimension. When we say dimension, you might have got a doubt. What is it? It may be in length, it may be in shape, it may be in volume. So anything, we are going to discuss in detail the types of strain now after this topic. So this is the general definition of strain, change in dimension by original dimension. Suppose if it is length, how do we write? Delta L by L. For delta L also you write meter as the unit, and for L also we write meter as the unit. Meter cancels. Therefore, strain has no units, no dimensions. వికృతిని మనం ఎలా నిర్వచిస్తాము? నిష్పత్తిగా. ఏ నిష్పత్తి? పరిమాణంలోని మార్పుకి తొలి పరిమాణానికి గల నిష్పత్తిని మనం స్ట్రెయిన్ గా నిర్వచిస్తాము. ఇక్కడే రాసిస్తాను. వికృతి అంటే ఇదిగో వికృతి. వికృతి స్ట్రెయిన్ ఇస్ ఈక్వల్ టు పరిమాణంలోని మార్పు. మార్పు బై తొలి పరిమాణం. సో రెండిటి ఇది నిష్పత్తి. వేటి నిష్పత్తి? ఒకే భౌతిక రాశుల నిష్పత్తి. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద సేమ్ టూ ఫిజికల్ క్వాంటిటీస్. హెన్స్ ఇట్ హ్యాస్ నో యూనిట్స్, నో డైమెన్షన్. If you want, I'll just write, suppose, as I said,
పరిమాణము అంటే ఏంటి ఇక్కడ? యాజ్ ఎ సెడ్, ఇట్ మే బి పొడవులో అవ్వచ్చు, ఆకారంలో అవ్వచ్చు, ఘన పరిమాణంలో కూడా అవ్వచ్చు. నేను జస్ట్ పొడవు తీసుకుని మీకు చూపిస్తాను. చేంజ్ ఇన్ లెంత్ రాసామనుకోండి, మీటర్. ఒరిజినల్ లెంత్ కూడా ప్రమాణం మీటర్. మీటర్ మీటర్ క్యాన్సిల్ అయిపోయి ఇట్స్ జస్ట్ 1. దేర్ఫోర్ దీనికి యూనిట్స్ ఉండవు, డైమెన్షన్స్ కూడా ఉండవు. యూ కెన్ జస్ట్ రైట్ దట్ పాయింట్. Strain has no units and no dimensions. No units and no dimensions. వికృతికి ప్రమాణాలు, మితులు ఉండవు. So that is briefly about stress and strain. Okay, vikruti and pratibalam. Now we are going to discuss in detail the kinds of stress and the kinds of strain. As I said, this chapter is totally about stress, strain, and the kinds of stress and the kinds of strain. Now we are going to discuss the kinds of stress and the kinds of strain. ప్రతిబలంలోని రకాలు, వికృతిలోని రకాలు మనం ఇప్పుడు చూద్దాం. ప్రతిబలంలోని రకాలు. Kinds of stress. Types. Otherwise, types of stress. ప్రతిబలంలోని రకాలు. ఇక్కడ రాశాను ప్రతిబలంలోని రకాలు. అండ్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్. వికృతిలోని రకాలు. The first one is longitudinal stress. దీంట్లో మొదటి రకం అనుదైర్ఘ్య. అనుదైర్ఘ్య ప్రతిబలం. అనుదైర్ఘ్య ప్రతిబలం. So you must listen carefully. So let us take a wire. Let us take a wire or a cylinder. Wire or a cylinder. Okay, here I am taking a cylinder. Cylinder means you will understand how it is applied more clearly. So let L be the length of the cylinder. Now I am exerting equal forces, 2 equal forces like this. I am trying to stretch it by exerting 2 equal forces in opposite directions, resulting its length increases. Its length increases. Now its length becomes L plus delta L. L plus delta L. Now how we are applying the, see, we have defined what is stress, restoring force per unit area. Now what are these kinds? Depending upon how you are exerting the force, we are calling it by some name, by different names, one name or the other.
but the formula remains same, restoring force per unit area only. So here, how you are, this is the area. This is the area. Now, how we are applying the force to the area of cross section? We are applying the force at right angles to the area of cross section. Then the restoring force per unit area, you call it as, in this first, again in longitudinal stress, you have two types. The first one is called as tensile stress. Tensile stress. And the second one is called as compressive stress. So here area is like this, and we are applying the force like this at right angles. Then the restoring force per unit area, we call it as longitudinal. Again, two types, tensile. When do you call it as tensile? When its length is increasing, you are calling it as tensile. And instead of applying the force like that, for example, I exert the force, same cylinder I am taking, inwards I'll apply. Two equal forces, not away from each other, but towards each other. Then what happens? Its length decreases. This is L minus delta L. Its length is decreasing. So this is called as compressive. When its length increases, we are calling it as tensile. These two together, tensile or compressive, you call it as longitudinal stress. ఇక్కడ అనుదైర్ఘ్య ప్రతిబలం అంటే ఏంటి? మనం ఒక సిలిండర్ ని తీసుకుని దాని తొలి పొడవు L అనుకుందాం. దీని మీద మనం రెండు ఫోర్సెస్ FF ఒకదానికొకటి అభిముఖంగా అవే ఫ్రమ్ ఈచ్ అదర్ కనుక చేసినట్లయితే అది సాగుతుంది, దాని పొడవు ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా గనక ఫోర్స్ బలాన్ని మనం అనువర్తింపజేసినప్పుడు ఎలా అనువర్తింపజేస్తున్నాము? దాని వైశాల్యానికి లంబ దిశలో అనువర్తింపజేస్తున్నాం. అప్పుడు దానిలో కలిగిన ఏకాంక వైశాల్యంపై పనిచేసే పునఃస్థాపక బలాన్ని మనం టెన్సైల్ అంటే తన్యజ ప్రతిబలం. తన్యజ ప్రతిబలం. తన్యజ అంటే ఇక్కడ సాగుతోంది కాబట్టి తన్యజ అంటున్నాం. మరి మళ్ళీ ఫస్ట్ డయాగ్రామ్ ఇదే తీసుకుని అభిముఖంగా టువర్డ్స్ ఈచ్ అదర్ కనుక చేసినట్లయితే ఈ ఫిగర్ లో లాగా అప్పుడు సంపీడనం చెందుతుంది. దీన్ని సంపీడ్య ప్రతిబలం అంటాం. సంపీడ్య ప్రతిబలం. మళ్ళీ ఇక్కడి నుంచి సో సాగినప్పుడు తన్యజ ప్రతిబలం అన్నాం, పొడవు తగ్గినప్పుడు సంపీడ్య ప్రతిబలం అన్నాం. ఇది మొదటి రకం. టెన్సైల్, వెదర్ ఇట్ ఈస్ టెన్సైల్ ఆర్ కంప్రెసివ్, దీస్ టూ ఆర్ నథింగ్ బట్ పార్ట్ ఆఫ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్. తన్యజ ప్రతిబలం కానీ సంపీడ్య ప్రతిబలం కానీ రెండు అనుదైర్ఘ్య ప్రతిబలంలోని రకాలే. ఓకే.